విద్యార్థులకు దేశద్రోహులని కాదు, టెర్రరిస్టులు అని చెప్పేసి, లేక మతానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి, లేకపోతే రకరకాలుగా వాళ్ళందరినీ కూడా చిత్రీకరిస్తూ ఇదేదో దేశద్రోహానికి సంబంధించిందని చెప్పేసే విధంగా వాళ్ళ మీద విపరీతమైన దాడి చేయడం, కేసులు పెట్టడం, వాళ్ళందరికీ ఇక్కడ ఫండింగ్ వస్తుందని చెప్పడం, ఏదైతే మోడీ మీడియా ఉన్నదో గోధి మీడియా అని చెప్పేసి ఇలా చెప్పుకోవచ్చు, వాళ్ళు ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలా భారతదేశంలోని ప్రతి యువకుడు, ప్రతి విద్యార్థిని అందరూ కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో చూస్తున్నారు. ఇవాళ మోడీ ప్రభుత్వానికి మూడింది కాబట్టి ఇటువంటి పోకడలు చేస్తున్నారు. ఏదైతే ఇవాళ కారణం ఉన్నదో లీక్ అయిన తర్వాత ఆ లీక్ ప్రశ్నాపత్రాల లీక్కి సమాధానం చెప్పకుండా వాళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పినట్లయితే చెప్పాలంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేపించేసి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఒక్క కేబినెట్ మంత్రిని తొలగించడానికి ఎందుకు ఇంతమంది విద్యార్థులను కష్టపెడతా ఉన్నారు? ఖచ్చితంగా అతను తొలగించినట్లయితే అన్ని విషయాలు బయటికి తెలుస్తాయనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇవాళ చేస్తున్నారు. ఇంకొక చిన్న విషయం అన్న, విద్యార్థులు అంతగానో బాధపడుతున్నా ఏదో చెప్తా ఉన్నారు, కథలు చెప్తా ఉన్న పరిస్థితిని. సో వాళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళని ఒకలా చూస్తా ఉన్నారు, మిగతా వాళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులు అని చెప్పేసి ఇది ఒక బ్రాండ్ వేస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? రాజ్యం అనేది ఎప్పుడైనా కూడా అంతే విధంగా చేస్తుంటది. అన్నిటికంటే ఎక్కువ కూడా ఇవాళ మత ఛాందసంతో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్న ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క హిందూ మతం వ్యతిరేకమనో లేకపోతే టెర్రరిస్టులనో రకరకాలుగా చేస్తున్న అందరి విద్యార్థులు కూడా అందులో హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, మతానికి సంబంధించలేదు, వాళ్ళ యొక్క హక్కుల గురించి మాత్రమే ఉన్నది.